హాయ్! హలో! వెల్కమ్ టు న్యూస్ ఎట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటా. కొంచెం గొంతు బాలేదు అడ్జస్ట్ అవ్వండి. బాగా చలిగా ఉంది కదా బయట. సో, మనం డైరెక్ట్‌గా రివ్యూలోకి వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా సరదాగా గడిచిపోతుంది ఫినాలే వీకు. సో, ముఖ్యంగా అవినాష్ చేసే కామెడీ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. సో, ఫన్ అనేది గాని, స్కిట్ చేయడం గాని అందులోని సో, మొత్తంగా దాంతోనే సరిపోతుంది ఎపిసోడ్ అంతా గూడా. అంత ఎంటర్‌టైన్ ఐదుగురున్నా గూడా చూడండి. చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా చాలా హైలైట్‌గా కామెడీ చేస్తాడండి. నిజానికి అవినాష్ చేసిన ఫన్ తోటే డే అంతా గూడా గడుస్తుంది. మీరు గమనించారో లేదో ప్రతి స్కిట్ గూడా ఇరగదీసేస్తున్నాడు. అంటే ఒక 100% అంటారు కదా! 100% అనేది ఇచ్చేస్తున్నాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. సో, ఇప్పుడు 'కావ్య' వచ్చిన తర్వాత చేసిన వాళ్ళ స్కిట్ గానియండి, వేరే అంతకుముందు నిన్న చేసిన యాక్టివిటీ రూమ్‌లో అది గాని, సో, వేరే లెవెల్ అనమాట. సో, ఎవరైనా మిస్ అయ్యుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. సో, ఎందుకంటే ఫినాలే వీక్‌లో కంటెంట్ ఏముందిలే అయిపోయింది కదా! అనుకున్న టైంలో చాలా చేస్తున్నాడు. సో, ముఖ్యంగా 'ప్రభాస్' లాగా యాక్ట్ చేస్తూ ఎవరైనా 'ప్రభాస్' ఫ్యాన్స్ ఉంటే చూడండి అసలు అక్యురేట్‌గా వాయిస్ దింపేసిండు. చాలా చేసాడు. 'డార్లింగ్ డార్లింగ్' అంటే. సూపరుంది. నాకైతే నచ్చింది. అలాగే ప్రేరణ గూడా చేసింది. 'చంద్రముఖిలాగా' ఆ క్యారెక్టర్‌లో ఉంటూ చేసింది. ఈవెన్ 'గౌతమ్' గూడా అసలు చూడండి చాలా క్యారెక్టర్‌లో డంప్ అయిపోయాడు. సో, 'గౌతమ్' గూడా చాలా చేసాడు. సో, 'నబీల్' గూడా 'టిల్లులాగా' చాలా బావుంది. అంటే వాళ్ళందరూ గూడా ఒక టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ అదంతా గూడా చాలా సేపు సో, లైవ్‌లో చూస్తే చాలా సేపు స్కిట్ ఉంది. స్కిట్ మధ్యలో జోక్‌లు ఆపడం అదంతా గూడా ఉంది. మళ్ళా వాళ్ళ కాన్సెప్ట్ అనుకోవడం, చేయడం ఇదంతా గూడా చేశారు మధ్యలో. అలాగే 'నబీల్' కూడా తన పెర్ఫార్మన్స్ అనేది గూడా చాలా బావుంది. ఎస్పెషల్లీ 'కావ్యకి' బాగా నచ్చేసింది. యాక్చువల్ 'కావ్య' కాదు ఆ అమ్మాయి పేరు 'దీపిక గంగరాజు.' సో, 'రంగరాజు' సారీ 'రంగరాజు.' అందరూ గూడా 'బ్రహ్మముడి' సీరియల్ చూస్తారు గాబట్టి 'కావ్య, కావ్య, కావ్య' అని ఫిక్స్ చేసేసారనమాట. సో, పెద్దగా అంత చెప్పుకోదగ్గ హైలైట్ ఏమి లేదు హౌస్‌లో. మనం మాట్లాడుకోవాలంటే. బట్ ఈ స్కిట్‌నే హైలైట్‌గా మాట్లాడుకోవాలి. సో, అంతకు మించి ఏమి లేదు. సో, చేసింది. ఆ అమ్మాయి కూడా ఫన్ చేసింది. చాలా ఫేమస్ ఆ అమ్మాయి 'కావ్య' కాబట్టి 'కావ్య' అనే పిలిచాడు. అక్కడ 'మా పరివార్' కాబట్టి వాళ్ళు వాళ్ళ సీరియల్ క్యారెక్టర్స్‌నే పిలుస్తారనమాట. సో, ఆ అమ్మాయి కొంచెం అతిగానైతే నాకనిపించింది. కొంచెం కాదు బాగా అయితే తెలిసిపోతుంది. సో, అందరికి కూడా దాన్నేమంటారు ఒక మెతుకు జాలంటారు గదా! అలా తెలిసిపోతా ఉంది. అంటే స్టేజ్ పైన స్కిట్‌లు చేస్తూ, ఆ ఫన్ చేస్తూ, జోకులేస్తుంటే అప్పటికప్పుడు టక్‌మని రిసీవ్ చేసుకొని నవ్వేస్తారు. ఎందుకులే గలాటా అనుకోని గానీ, సో, రియాలిటీ షోలకొస్తూ ఇలాంటి సెటైర్‌లేసి అలా చేస్తే మాత్రం కాస్త సీరియస్‌గానే ఉంటది వ్యవహారం అనేది. సో, ముద్దుగా మాట్లాడుతూ ఆ సెటైర్‌లేసేయడం, వెంటనే కౌంటర్ టు కౌంటర్ అటాక్ చేసేయడం, ఏదో ఒకటి మాట్లాడేయడం, ఫన్ వస్తుంది గదా! అందరూ నవ్వుతున్నారని అలా జనరేట్ చేసేయడం అయితే మాత్రం రియాలిటీ షోలో ఈ అతి అనేది పనికిరాదు. బాగా అతి అని మాటేసుకుంటారు. నాకేమనిపిస్తుందంటే మామూలుగా నెక్స్ట్ సీజన్‌కి ఎవరైతే వస్తారో కంపల్సరీగా సో, ఆళ్ళలో ఈఎంఐ కూడా ఉంటదేమో అనిపిస్తుంది నాకు. కంపల్సరీగా వస్తదేమో అని. ఎందుకంటే 'బిగ్ బాస్‌తోనే' డీల్ పెట్టుకుంటుంది. చూసారా? ఇక్కడ 'దీపిక' వచ్చిన తర్వాత హౌస్‌లో గోల అయింది. సో, మామూలు గోల కాదు. అది ఒక రేంజ్‌లో గోల. కొన్ని టెలికాస్ట్ చేయలేదు గానీ, బిర్యానీ కోసం బతిమిలాడటం 'దీపిక' అలాగే 'నబీల్‌ని' షాపింగ్‌తో డీల్ మాట్లాడుకోవడం. నేను చార్మినార్‌లో షాపింగ్ చేసేటప్పుడు నువ్వు బ్యాగులు మోద్దు గాని, ఇలాగా అంటే కొంచెం ఇదిగా ఎళ్ళిపోయింది. అలాగే కొన్ని అక్కడ డబుల్ మీనింగ్ డైలాగులు గూడా పడినియి. ఏంటి 2గా చేయాలా దీన్ని అదే సంథింగ్ అలా నడిసింది. కానీ ఇట్స్ ఓకే. అది టెలికాస్ట్ కాలేదు కాబట్టి లీవ్ ఇట్. ఇక నెక్స్ట్ 'సుహాసిని' ఆహ్, యాక్ట్రెస్. మనకు తెలుసు చాలా సీనియర్ యాక్టరు. సీనియర్ సుహాసిని కాదు. సీరియల్ సుహాసిని. సో, సీరియల్ ఆర్టిస్ట్ ఇద్దరు గూడా వచ్చారు. హీరో గూడా వచ్చాడు 'మాంగారు' సీరియల్‌లో. అది ప్రమోషన్స్ చేశారు. అలాగే 'మా పరివార్' నుంచి అనమాట. సీరియల్ బ్యాచ్ అంతా గూడా వస్తూనే ఉన్నారు. రేపు గూడా ఒక సీరియల్ బ్యాచ్ దిగుతుంది. ఇక సీరియల్స్ చూసి ఉన్నోళ్ళకి 'బిగ్ బాస్‌లో' గూడా అవే మోగాలు కనపడతా ఉంటాయి. సో, అలాగే సెలబ్రిటీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఇక నెక్స్ట్ వీళ్ళల్లో సో, నాకు అనిపించింది చెప్తా ఏంటంటే నెక్స్ట్ సీజన్ 9కి వీళ్ళు రాబోతున్నారు కొంతమందనే నాకైతే డౌట్ కొడతాంది. సో, వాళ్ళెవరనేది చెప్తా. ప్రస్తుతం 'పరివార్' నుంచే
ఆల్మోస్ట్ 5-6 కంటెస్టెంట్స్ మా పరివారం నుంచే దిగుతారు. ఇప్పుడు కూడా అంతే ఆల్మోస్ట్ కొంతమంది వచ్చారు. ఈ సీజన్‌లో లాస్ట్ సీజన్‌లో కూడా వచ్చారు. సీరియల్ బ్యాచ్, స్టార్ మా బ్యాచ్, కన్నడ బ్యాచ్ ఇలా ఆళ్ళ మీద ఒక ముద్ర పడిపోతుంది. సో, అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా మందిని తీసుకుంటున్నారు గూడా. మిగతా వాళ్ళని గూడా. సో, వాళ్ళల్లో ఎవరైనా కొంచెం వాళ్ళకి ఎలివేషన్ దొరికినా, లేదంటే ఏదైనా జేసినా టక్‌మని వాళ్ళకి హైప్ వచ్చేస్తుంది. వాళ్ళు ఆల్మోస్ట్ టాప్‌కెళ్ళిపోతున్నారు. సో, ఇంకా ప్రస్తుతం చూసినట్లయితే మనం ఇస్మార్ట్ జోడీ గూడా నడుస్తుంది. సో, ఈ ఇస్మార్ట్ జోడీ నుంచి కూడా మేబీ ఏమన్నా సీజన్ 9 కొంతమందొస్తారేమో! ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఆర్టిస్ట్ ప్రదీప్ గారు గాని, సరస్వతి గారు గాని సో, కపుల్ ఎంట్రీ వాళ్ళు కపుల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. లేదా సింగిల్‌గా అయినా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే అనిల్ గీలా 'మై విలేజ్ షో' యాక్చువల్‌గా ఈ సీజన్‌లోనే అడుగుపెట్టాలి. మనోడు ఎందుకనో లాస్ట్ టైమ్‌లో అది బెడిసి కొట్టింది. ఇప్పుడు ఇస్మార్ట్ జోడీ యేసుకుంటున్నాడు. ఎందుకనో కాస్త ఆ అగ్రీమెంట్ తేడానో, సమ్ పేమెంటో ఏదో సమ్ ఒకటి ఉండుంటది. నెక్స్ట్ సీజన్‌లో చూద్దాంలే. ఈ సీజన్‌కి ఇస్మార్ట్ జోడీ చేయి, డాన్స్ ప్రోగ్రామ్ చేయి ఏదో ఒక కమిట్మెంట్ ఇచ్చుంటారు. ఇప్పుడొచ్చే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ సీజన్‌లో. అలాగే నెక్స్ట్ ఇప్పుడొచ్చిన ఈ అమ్మాయి కావ్య, దీపిక అలాగే సీరియల్ ఆర్టిస్ట్ మామూలు గారు, హీరోయిన్ సుహాసిని లాస్ట్ టైమే రావాలి. అలాగే మొన్నొచ్చిన ప్రభాకరు. ప్రభాకర్ పేరు గూడా మనం చెప్పుకున్నాం సీజన్ 8లో. గ్యారంటీ పక్కా వచ్చే ఛాన్సెస్ అని. అలాగే ఇంకొకళ్ళు హీరోని గూడా చెప్పుకున్నాం మనం. పాత మొగల్ రేకులు, ఇంద్రనీలు వీళ్ళందరిని గూడా చెప్పుకున్నాం. సో, సీజన్ 9 అనేది బాగా కనపడుతుంది. ఇప్పుడే కనపడుతుంది పార్టిసిపెంట్స్ లిస్ట్. సో, అప్పుడే కాదు ఇంకా 1 ఇయర్ ఉంది కాబట్టి మనం చూద్దాము ఏం జరుగుతదని. అలాగే చాలామంది యూట్యూబర్స్ కూడా ఈసారి ఛాన్స్ ఇస్తారు. కామన్ మ్యాన్‌కి కూడా ఆడిషన్స్ జరుగుతాయి అనే ఒక టాక్ గూడా ఉంది. ఆ ఓటీటీ సీజన్ 2 అయితే స్టార్ట్ కాదు. డౌట్ లేదు. మనకైతే రాదు. బిగ్ బాస్ సీజన్ ఇది అయిపోంగానే ఓటీటీ 2 అంటున్నారు గానీ రాదు. సమస్య లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పటికి రాదు. నెక్స్ట్ టాస్క్‌లప్పుడు మేబీ దాని గురించి మాట్లాడుకుందాం మనం జరిగినప్పుడు. సో, నెక్స్ట్ ప్రైజ్ మనీని ఒక పర్పస్‌గా పెంచుకుంటా పోతుండు బిగ్ బాస్. మీరు గాని గమనిస్తే. సో, ఫ్రూట్ టాస్క్ ఆడినప్పుడు గాని, లేదా రింగ్ టాస్క్ ఆడినప్పుడు గాని, ఆ ప్రైజ్ మనీకి ఒక అర్థం కూడా ఉంటుంది. అంటే రౌండ్ ఫిగర్ చేయడానికి చూస్తున్నాడు. అలాగే నెక్స్ట్ రింగ్ టాస్క్ కూడా చాలా బాగా ఆడారు. అలాగే ఫ్రూట్ టాస్క్ కూడా చాలా బాగా ఆడారు. ఈ మధ్యలో చూసారా గ్రేప్స్ మనిద్దరం తిందామంది. అదే అతి. అందుకని ఆ టైటిల్ అలా పెట్టాలనిపించింది నాకు. ఎందుకని సో, మధ్యలో బిగ్ బాస్ మాట్లాడుతుంటే అతిథులు వెళ్ళిపోమనకూడదు. వాళ్ళ ఇష్టమై వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా కొంచెం ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది నాకు. బిగ్ బాస్ నేనొచ్చా కదా! బిర్యానీ ఇప్పించండి అందరికి. సో, బిగ్ బాస్‌తో డీల్ సీజన్ 9లో నేను రావాలంటే సీక్రెట్ ఇప్పుడెందుకు చెప్తా? ఇయన్నీ కొంచెం ఎళ్తున్నాయి ఎక్కడికో. కాకపోతే కొంచెం సరదాగా ఆడేస్తుంది. ఓకే. ఫన్‌లో కొట్టుకుపోద్దనుకోండి అది వేరే విషయం. సో, యాహ్! గెస్ట్‌లొస్తున్నారు అంతా బాగానే ఉంది. సాఫీగా ఎళ్ళిపోతుంది. మరి 'బిగ్ బాస్' స్టేజ్ మీదకొచ్చే గెస్ట్‌లెవరు? ఎవరు రాబోతున్నారు? ఎవరొచ్చే ఛాన్స్ ఉందనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో, డెఫినెట్‌గా చాలామంది పేర్లయితే వినిపిస్తున్నాయి. అవన్నీ కూడా మాట్లాడుకుందాం. అలాగే డే 2 ఓటింగ్ వీడియో మరి కాసేపట్లో రాబోతుంది. ప్రత్యేకంగా మీకోసం చేయబోతున్నా. అది చూడండి. సో, దిస్ ఈజ్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.